హలో మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు చక్కగా నేను కేరళ స్టైల్ రసం చేస్తున్నానండి. బయట వర్షం పడుతుంది. ఇలాగ మనం రసం మిరియాలు వేసుకొని చక్కగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. అలాగే హాఫ్ కప్పు శనగపప్పు తీసుకున్నాను. ఈ 2 కూడాను చక్కగా వేపుకుందాము కాస్త. ఇవి వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా ఇవి వేపుకుందాము. అలాగే ఒక 2 స్పూన్లు బియ్యం గూడా వేసుకొని వీటిని గూడా చక్కగానే వేపుకుందాము. అలాగే ఇందులోని 3 ఎండుమిరపకాయలు, అలాగే జీలకర్ర, మిరియాలు, మెంతులు. చాలా సింపుల్ అండి. ఈజీగా అయిపోయే మనకి వేడి వేడి రసం సాంబార్ సూపర్‌గా టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ గూడా చక్కగా వేగి మంచి స్మెల్ వచ్చేంత వరకు గూడాను ఉంచుకొని, ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి కదా! మనం ఒక మిక్సీ జార్‌లో వేసుకొని వీటిని మనం మిక్సీ చేసి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే ఒక ప్యాన్ తీసుకొని అందులోని కాస్తంత పోపుకి సరిపడేంత ఆయిల్ వేసుకుందాము. ఇందులో ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కింది కదా! జీలకర్ర, ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకున ఉంచుకుందాము. ఇలాగ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో టమాటీ ముక్కల్ని కట్ చేసి చిన్న చిన్న టమాటా ముక్కల్ని కట్ చేసుకొని చక్కగాను అవి కూడా వేపుకుందాము. ఆవాలు ఎప్పుడు కూడాను గుర్తుపెట్టుకోండి, చిటపటలాడితేనే అవి మనకి రసం కానివ్వండి, ఉప్మా తాలింపులు కాని దేనికైనా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా వెల్లుల్లి చెదగొట్టుకొని చక్కగా వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. ఇప్పుడు మనం టమాటీ ముక్కల్ని కట్ చేసి వేసుకుందాము. ఇవి వేసుకొని చక్కగా ఫ్రై అయ్యేంత వరకున టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు కూడా నూనెలోని ఫ్రై చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇందులోని కాస్తంత కరివేపాకు, అలాగే కొంచెం ఉప్పు, అంటే నేనిప్పుడు ముందే వేసేసుకుంటున్నాను ఉప్పు. ఎందుకంటే ఇవన్నీ ఉప్పు వేయగానే టమాటా ముక్కలు చక్కగా సాఫ్ట్‌గా అయిపోతాయి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూను పసుపు గూడా వేసుకుంటున్నాను. హాఫ్ టీ స్పూన్ కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఇవన్నీ చక్కగా వేగాయి కదా! ఇప్పుడు నేను చింతపండు పులుపు తీసుకున్నా. అది మనకి నిమ్మకాయ సైజ్ అంతా సరిపోతుంది. ఇది చక్కగా నానబెట్టుకొని దాని వాటర్ తీసుకొని ఇందులో మిక్స్ చేసుకున్నాను. ఇందులో మనకి ఇంకా సరిపడేంత వాటరు, రసం కావాల్సినంత వాటర్ కూడా వేసుకొని చక్కగా బాయిల్ చేసుకుందాము. ఇలాగా చక్కగా బాగాన ఈ టమాటాలు మనం వేసే ముక్కలన్నీ కూడా బాగాన కుక్ అయ్యి మనకి కెర్లే టైంకి చక్కగా మనం ఏదైతే ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడరు, కందిపప్పు, శనగపప్పు వేపుకున్నవన్నీ కూడాను అందులో ఇవి మనకి వాటర్ బాగానే కెర్లింది. ఇందులోని మనం 2 స్పూన్లు పౌడర్ వేసుకుందాము, రసం పౌడరు. ఇవి మనం రసం పౌడర్ వేసే ముందు ఏంటంటే మనం సిమ్‌లో పెట్టుకుందాము. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో గాని మీరు వేశారంటే ఈ పౌడరు వాటర్ పొంగిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు సిమ్‌లోనే పెట్టుకొని ఈ పౌడర్‌ని రసం పౌడర్‌ని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో చక్కగా మనము ఏదైతే రైస్ ఇవన్నీ కూడా ఫ్రై చేసి పౌడర్ ఉండడం వల్ల మనకి ఇది రసం చాలా చిక్కగా పడుతుంది. చాలా అసలు అంటే ఈజీగా అయిపోయే రసం సాంబార్ కూడా మీరు అనుకోవచ్చు. మీకు కావాల్సిన ఏమైనా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. బెండకాయలు, ములక్కాడ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఎర్లగానే మనం సాంబార్ పౌడర్ ఒక స్పూన్ వేసుకుందాము. అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇవన్నీ కూడా బాగా చక్కగా ఇప్పుడు కెరులుతున్నది కదా! రసం రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ఫైనల్ టచ్‌గా కొంచెం అంతా అసలైంది మనకి సాంబార్ ఎప్పుడైనా కంప్లీట్ అవ్విందంటే అది ఇంగువ లేనిదే అది ఇన్‌కంప్లీట్. కాబట్టి కొంచెం అంత ఇంగువ కూడా యేసుకున్నాము. మన వేడి వేడి రసం సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను వేడి వేడి అన్నంలోని సర్వ్ చేసుకొని తింటాను. మీరు కూడానా ఇలాగ ఇంట్లో ప్రిపేర్ చేయండి. కాబట్టి చాలా టేస్ట్‌గా ఉంటది. ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.